హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బనకచెర్ల అంశానికి సంబంధించిన చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం అంశం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్గా రియాక్ట్ అవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ స్పందించిన తర్వాతే స్పందించింది అంటూ బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు ఆరోపణ చేస్తూ వచ్చారు. సో ఇటీవల తెలంగాణ సర్కారు అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అటెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి వద్దిరాజు రవిచంద్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం నుంచి బయటకు వచ్చారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా ముఖ్యమంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం బనకచెర్ల అంశాన్ని వివాదం చేస్తుంది తరహాలో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు. సో ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందా లేదా, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేస్తుంది, దాన్ని ఎలా అడ్డుకోవాలి, అడ్డుకోవడానికి సంబంధించి తెలంగాణలోని రాజకీయ పార్టీలని ఒక్కటిగా ఏ రకంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఎజెండాగా ఉండాలి. ఇది ఎజెండాగా ఉందా అంటే కనిపించలా. ఇది ఎజెండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళది. ఈ ఎజెండాని ఆ ఎజెండా కాకుండా డిస్టర్బ్ చేసిన వాతావరణం ప్రభుత్వం వైపు నుంచి కనపడింది ముఖ్యమంత్రి వ్యాఖ్యల ద్వారా. నిజానికి ఈ అంశంలో వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ముందుకొస్తుంటే ప్రశ్నించాల్సింది ఎవరిని, అడగాల్సింది ఎవరిని, ఫైట్ చేయాల్సింది ఎవరితో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో, అక్కడ ప్రభుత్వంతో, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనే ఆలోచన చేస్తుంటే సైలెంట్గా ఉన్న కేంద్ర ప్రభుత్వంతో. ఇవి రెండు వదిలేసి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ పైన ఫైట్ చేస్తాం తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందా అనే ఇంప్రెషన్ కలుగుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టార్గెట్గా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్తోంది. ఆ విషయంలో ముఖ్యమంత్రికో తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా డిస్ప్యూట్ ఉందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదు అని ఆరోపణ చేసిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్పిన తర్వాత అయినా స్పందించి కేంద్ర జలవనరుల శాఖ ఒక లేఖ రాసింది, దాన్ని మేము హర్షిస్తున్నామని కూడా చెప్పింది. సో ప్రభుత్వం ఈ అంశం పైన యాక్టివ్గా ముందుకొస్తే మేము సపోర్ట్ చేస్తాం, హర్షిస్తున్నాం అంటూ కూడా ప్రతిపక్షం చెప్తున్న తర్వాత ఇక్కడ ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి ఉందా అని అనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రికో ప్రభుత్వానికి ఏమన్నా భయం ఉందా అలాంటి ఇంప్రెషన్ కూడా కలుగుతోంది. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశం పైన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు సబ్మిట్ చేసింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కొత్తగా ప్రాజెక్టులు నిర్మించాలంటే 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, ఎపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. ఏంటి ఎపెక్స్ కౌన్సిలు? కేంద్ర జలవనరుల శాఖ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సి ఉంది. ఎపెక్స్ కౌన్సిల్లో చర్చకే పెట్టకుండా, ఎపెక్స్ కౌన్సిల్ దృష్టికే తీసుకురాకుండా ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం మాత్రమే కాకుండా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి ప్రాజెక్టుకి అప్రూవల్ ఇవ్వండి, ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వడం మాత్రమే కాదు, ఈ ప్రాజెక్టుకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మీరే చేయండి, ప్రాజెక్టు నిర్మాణంలో ఖర్చులు కూడా మీరు భరించండి, మా రాష్ట్రం పరిస్థితి బాగాలేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు అడిగారు. సో ఇంత అడిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమన్నా తెలంగాణ రాష్ట్ర సర్కార్తో కరస్పాండెన్స్ చేసిందా అంటే జీరో. ఆంధ్రప్రదేశ్ ఈ రకమైన ప్రపోజల్తో మా దగ్గరికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ పైన మీ అభ్యంతరాలు ఏంటి అని అడగాలి, అది సెకండరీ. దానికంటే ముందు ఎపెక్స్ కౌన్సిల్లో మనం చర్చించాలి కదా కొత్త ప్రాజెక్టు పైన. కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నప్పుడు ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా అసలు ఈ రిపోర్ట్ని మీరు ఎందుకు పంపించారు అని కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడగాలి. ఎందుకు అడగలేదు? అడగకపోగా తీసుకొని మేము కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, బనకచెర్ల ప్రాజెక్టుకి సపోర్ట్ చేస్తామంది, సపోర్ట్ చేయబోతుంది అంటూ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మాట్లాడుతోంది. సో కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఉన్న నేపథ్యంలో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు శ్రీకారం చుడుతుంటే మనం ఫైట్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కదా, ప్రశ్నించాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడిని మాట అనాల్సి వస్తేనేమో శుతిమెత్తగా, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్షాన్ని ఒక మాట అనాల్సి వస్తేనేమో దుడ్డు కర్రతో కొడతామంటే ఎలా? ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ప్రేమ, భయమా? చంద్రబాబు నాయుడు కొత్తగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు.
దశాబ్దన్నరగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి నిబంధనలు పాటించకుండా ఒక రిపోర్ట్ని పంపిస్తే ఇలా ఎలా చేస్తారు బాబు గారు అని అడగాలి కదా. పైగా ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మనం ఫైట్ చేయకుండా చంద్రబాబు నాయుడు పిలవకపోయినా సరే, కేంద్ర ప్రభుత్వం మాకు చెప్పకపోయినా సరే, మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్లో చర్చించుకొని చంద్రబాబు నాయుడు గారిని మేమే పిలుస్తాం చర్చలు కానీ మీరు మాట్లాడుతున్నారంటే బేలగా అనిపించట్లా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఫైట్. మనం బాధిత రాష్ట్రంగా ఉండి మనకి ఆ రాష్ట్రం వల్ల అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు, ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు బాధిత రాష్ట్రం అన్యాయం చేస్తున్న రాష్ట్రం పట్ల ఇంత సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందా? అఖిలపక్ష సమావేశంలో ఎవరు సిఫారసు చేశారని, ఎవరు సూచించారని, ఎవరు చెప్పారని, మాకు 500 టీఎంసీలు కృష్ణాలో, 1000 టీఎంసీలు గోదావరిలో సరిపోతాయి, ఎన్ఓసి ఏంటని చంద్రబాబు నాయుడు గారిని ఎలా అడుగుతారు? కృష్ణా అయినా గోదావరి అయినా అంతర్రాష్ట్ర జల వివాదాలు, అంతర్రాష్ట్ర జల పంపకాలు ఉన్నాయి కదా మనకి. కృష్ణాతో కూడా 4 రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. గోదావరితోటి కూడా మనకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచుకోవాల్సి ఉంటుంది నీళ్ళని. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ఓసి ఇస్తే సరిపోతుందా మన ప్రాజెక్టులు కట్టుకోవడానికి? బజార్లో కూర్చొని పంచాయతీ చేస్తున్నామా? కాదు కదా. ప్రభుత్వాలు, నిబంధనలు, చట్టాలు, సాగునీటి చట్టాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఓ ముఖ్యమంత్రి 500 టీఎంసీలు అక్కడ ఇవ్వండి, 1000 టీఎంసీలు ఇక్కడ ఇవ్వండి, మీరు కింద నుంచి ఎన్ఓసి ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసీకి, జలవనరుల శాఖకి ఏం సంబంధం లేదా? మనం కట్టేసుకోవచ్చా ప్రాజెక్టులు? ఈ తరహా ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం చేయటం ఏంటి? ఈ తరహా ఆర్గ్యుమెంట్ చేసి రాజకీయంగా దాన్ని ఇంకెక్కడో పులిమేసి రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ విమర్శలకో దాన్ని పరిమితం ప్రభుత్వం వైపు నుంచి చేస్తే ఎట్లా? తెలంగాణ రాష్ట్రానికి గోదావరి బోర్డు కేటాయించిన నీళ్ళే 968 టీఎంసీలు అయినప్పుడు, ఇంకా 3000 టీఎంసీలు వెళ్ళి సముద్రంలో కలుస్తున్నప్పుడు, వరద జలాలు 3000 టీఎంసీల పైన మొత్తం హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్రం వరద జలాలను తీసుకునే హక్కుని ఎందుకు కోల్పోవాలి? అఫీషియల్ కేటాయింపులే 968 టీఎంసీలు అయితే 3000 టీఎంసీలు కిందకి వెళ్తుంటే ఆ అఫీషియల్ టీఎంసీలకి అదనంగా వరద జలాల్లో కూడా మాకు వాటా వస్తుందని కొట్లాటం కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది. ఇటు కర్ణాటకతో పోల్చుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకున్నా హైదరాబాద్ అనేది ఇండియాలోని టాప్ 4-5 సిటీస్లో ఒకటిగా ఉంది. ఒక్క హైదరాబాద్ నగరంలో దాదాపు 30 లక్షల మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు నివసిస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా పూర్తవుతే హైదరాబాద్, మొత్తం తెలంగాణ ఒక హైదరాబాద్ నగరంలో మారిపోయే పరిస్థితి ఉంటుంది. తాగునీటి అవసరాలు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. గోదావరి తప్ప మరో మార్గం లేదు, కృష్ణా తప్ప మరో మార్గం లేదు. కృష్ణాలో అవైలబిలిటీ తక్కువ ఉంది, ఎలకేషన్ తక్కువ ఉంది తెలంగాణకి. గోదావరిలో అవైలబిలిటీ ఎక్కువ ఉంది, ఎలకేషన్ ఎక్కువ ఉంది. ఎలకేషన్ని మించి వరద జలాలు ఉన్నాయి. సో గోదావరి జలాలను తీసుకొచ్చి హైదరాబాద్కి భవిష్యత్తులో ఎప్పటికీ తాగునీటి అవసరాలు, తాగునీటి కష్టాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అటువంటి ముందు చూపు ఎందుకు లేకుండా పోతుంది? ఓ ముఖ్యమంత్రి నోటికి ఏదో వచ్చింది అది మాట్లాడి మీరు ఓ పేపర్ ఇచ్చేయండి అంటే ఎలా సరిపోతుంది? హైదరాబాద్లో ఉంటున్న 30 లక్షల మంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బీహార్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇక చాలా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరి తాగునీటికి సంబంధించిన బాధ్యతను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి. వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుంది. అటువంటిప్పుడు గోదావరి జలాల్లో మాకు ఇంకా ఎక్కువ షేర్ కావాలని అడగాల్సింది పోయి 1000 టీఎంసీలు ఇచ్చేస్తే మొత్తం మీకు రాసి ఇచ్చేస్తామనే తరహాలో ముఖ్యమంత్రి మాట్లాడడం ఖచ్చితంగా వాంఛనీయం కాదు. సేమ్ టైం కృష్ణా జలాలకు సంబంధించి 2014-15 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఎపెక్స్ కౌన్సిల్లో చేసుకున్న తీర్మానం ఏంటి అంటే, అప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకున్న ఎలకేషన్ ఏంటో ఆ మేరకు మాత్రమే నీటి కేటాయింపులు ప్రస్తుతానికి చేసుకుందాం, ఆ తర్వాత కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది అని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ నీటి కేటాయింపులు కృష్ణా బోర్డు ఇంకా అవార్డు అవ్వలేదు ఇప్పటికీ, దానిపైన వివాదం ఉంది. మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీళ్లలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీళ్ళలో తెలంగాణ వాటా ఏంటో ఆంధ్రప్రదేశ్ వాటా ఏంటో తేల్చండి అనేది ఒక వాదన అయితే, 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి మొత్తం కృష్ణా బోర్డు కృష్ణా నీటిని వాడుకుంటున్న మిగతా రాష్ట్రాలన్నింటినీ కలిపి మళ్ళీ ఫ్రెష్గా నీటి కేటాయింపులు చేయాలనే వాదన ఉంటుంది. సరే, అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రకరకాల గొడవ నడుస్తుంది. ఈ గొడవ నడుస్తున్నప్పుడు కృష్ణా నీటిని మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉన్న మహబూబ్నగర్ లాంటి జిల్లాలకు, కృష్ణా నీరు తప్ప వేరే అవకాశం లేని మహబూబ్నగర్ లాంటి జిల్లాలకు వాటర్ని అడిషనల్గా తెచ్చుకోవడం ఎలా అనే దానిపైన దృష్టి పెట్టాల్సింది పోయి 500 ఇచ్చేస్తే 500 ఇస్తామని మీరు సంతకం పెడితే ఓకే అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి వెళ్ళిపోతే రేపొద్దున ఇంకెవరో వచ్చి ఆ సంతకం సరైంది కాదు అంటే అప్పుడు ఏంటి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి? సో ఈ మొత్తం వ్యవహారానికి కర్త కర్మ క్రియ వివాదానికి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు కదా. ఆంధ్రప్రదేశ్కి నీటి అవసరాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నీళ్ళు అవసరం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే సముద్రంలో చాలా నీళ్ళు కలిసిపోతున్నాయి. గోదావరి జలాలు 3000 టీఎంసీలకు పైగా ఓకే వాడుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి ప్రాపర్గా కదా, చట్ట ప్రకారం కదా, లీగల్గా కదా, మనమే ఏర్పాటు చేసుకున్న నిబంధనల ప్రకారం కదా. అలా కాకుండా ఊరికే పోతున్నాయి కాబట్టి మేము వాడేసుకుంటాం, కేంద్రానికి చెప్పాల్సిన అవసరం లేదు, పక్క రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం లేదు అనడం సరైన విధానం కాదు కదా. అలాంటి సరైన విధానాన్ని పాటించని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం వస్తుంది? ఎందుకు నోరు పెగలట్లేదు? ప్రతిపక్షంపై రైజ్ అవుతున్న స్థాయిలో, ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్న స్థాయిలో అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నోరు లేవట్లేదు ఎందుకు? పైగా అన్యాయం చేస్తున్నారని తెలిసి ఆయన మన దగ్గర రాకపోయినా, ఆయనకు మనకు చెప్పకుండా ప్రాజెక్ట్ కడుతున్నా, ఆయన కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని మరి అక్కడ ప్రాజెక్ట్ కడతామని చెప్తున్నా, తీరిగ్గా ఆయన పిలిచి మేము మాట్లాడతామని మీరు చెప్తున్నారంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడడంలో, ఫైట్ చేయడంలో మీరు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అనేది ప్రజలకు అనుమానం రాకుండా చూసుకోండి. ప్రజలకు అనుమానం ఎలా వస్తుంది అంటే, ఇక్కడ పార్టీలపైన ఉన్న కోపం, ఇక్కడ పార్టీల పట్ల ఉక్రోషం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో చూపించలేకపోతున్నారు అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు కాదు, తెలంగాణ రాష్ట్రానికి నష్టం, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం, భవిష్యత్తు తెలంగాణకు నష్టం. సో చంద్రబాబు నాయుడు అంటే భయమో భక్తి వదిలేసి తెలంగాణ ప్రయోజనాల కోసం ఫైట్ చేయటం తక్షణ అవసరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది.